హాయ్ అందరికీ వెల్కమ్ టు హ్యాపీ కిచెన్. ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నీట్గా క్లీన్ చేసిన చికెన్ని తీసుకోండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు, కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసి మ్యాగ్నేట్ చేసుకోండి. ఒక 30 మినిట్స్ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కినాక నెక్స్ట్ చికెన్ ఆయిల్లో యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వేరొక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. అలాగే 2 ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఫ్రై చేసిన చికెన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి మీ టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, గరం మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి టాస్ చేసుకోండి. సోయా సాస్, వినిగర్ కూడా యాడ్ చేసి బాగా టాస్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.